గారు చెప్పండి, ఏమిటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంత పచ్చి అబద్ధాలు ఎట్లా ప్రచారం చేయగలుగుతున్నారు? వాటి మీద మీకున్న లీగల్ పరిజ్ఞానం ప్రకారం వాళ్ళు చెప్పే అబద్ధాలని ఎట్లా మీరు వివరిస్తారు, వాటిని ఖండిస్తారు? ఇది చాలా పెద్ద సబ్జెక్టు. జనరల్గా భారతదేశం వ్యవసాయక దేశం అనేది అందరికీ తెలుసు. దీంట్లో ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో ఈ భూ వివాదాలకు సంబంధించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనేక బ్రిటన్, అమెరికా ఇలాంటి దేశాల్లో ఉండడం వల్ల 5% లోపలనే భూ వివాదాలు ఉన్నాయి. అదే భారతదేశానికి వచ్చే వరకు దాదాపు 66% భూ వివాదాలు సివిల్ డిస్ప్యూట్సే ఉన్నాయి. కోర్టుల్లో, రెవెన్యూ కోర్టులో పెండింగ్ ఉన్నాయి, సివిల్ కోర్టులో ఉన్నాయి. దీని ద్వారా అనేక తగాదాలు జరుగుతున్నాయి. 20% మర్డర్స్ కూడా భూ వివాదాల వల్లనే జరుగుతున్నాయి అనేది నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ ఇచ్చిన ఇది. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గత అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. 1989లోనే ఏకసభ్య కమిషన్, ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు అయితే నీతి ఆయోగ్ ఉంది, అంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ డీసీ వాద్వా అనే ప్రొఫెసర్ని ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించి ఇన్ని వివాదాలు ఉన్నాయి, ఈ భూ వివాదాలను తగ్గించడానికి ఏమేం చేయాలా, ఎలాంటి చట్టాలు తీసుకొని రావాలంటే ఆయన అప్పుడే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అది డ్రాఫ్ట్ డీడ్ ఇవన్నీ తయారు చేసి తేవాలని చెప్పారు. తర్వాత కాలంలో మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు కూడా దీనిపైన చర్చించి వివిధ చట్టాలు, ఇప్పుడే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు, లేకపోతే మీ ఇనామ్ యాక్టు, ఈ యాక్ట్లన్నింటినీ చూసిన తర్వాత వీటిపైన సమగ్రమైన చట్టం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక కమిటీ వేయడం, వాళ్ళు డ్రాఫ్ట్ బిల్లు తీసుకొని దేశవ్యాప్తంగా పంపించారు. ఈ బిల్లుని అన్ని రాష్ట్రాలకి మోడల్ బిల్ని. మోడల్ బిల్లుతే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా మోడల్ బిల్లును అవన్నీ చూసి ఒకసారి అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి ఈ సమస్యల పరిష్కారం అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ యాక్టుకు అనుగుణంగానే తయారు చేసి పంపిస్తే, మళ్ళీ అక్కడ రాష్ట్రపతి కొన్ని కొర్రీలు పెట్టి కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిస్తే మళ్ళీ సుదీర్ఘంగా చర్చించారు. రెండోసారి అసెంబ్లీలో చర్చించి దాన్ని చట్టం చేసి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాడు. ఆ రోజు అసెంబ్లీలో ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఎవరు ప్రతిపక్షాలు అనేవాళ్ళు ఎవరు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు సంబంధించి ఇది దుర్మార్గమైన చట్టం అని ఎవరు మాట్లాడలే. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దీనిపైన బురద జల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ప్రధానంగా నేను ఒకటి చెప్తా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా 100 సంవత్సరాల క్రితం ఎప్పుడు సర్వే జరిగింది భారతదేశ వ్యాప్తంగా, దాదాపు 160 సంవత్సరాలు అయింది. తర్వాత మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూ వివాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పెషల్ ముందు సమగ్ర భూ సర్వే చేయాలా, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తేవాలనేది ప్రయత్నం చేశారు. దాదాపు 17,000 పైన గ్రామాలు ఉంటే ఇప్పటికే 6,000 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 6,000 గ్రామాల్లో చేసిన దాంట్లో అనేక చిన్న చిన్న వివాదాలు, సరిహద్దు తగాదాలు, ఎందుకంటే ఇంతకుముందు చైన్ల ద్వారా కొలిస్తే సరిహద్దు తగాదాలు ఎక్కువ ఉండేది. ఒక సెంటు ఈ వైపు, ఒక సెంటు ఆ వైపు పోవడం, దాని మధ్య రైతుల మధ్య తగాదాలు జరగడం ఇవి. కాబట్టి ఆ చైన్ల సిస్టమ్ కాకుండా ఇప్పుడు న్యూ డిజిటలైజేషన్ ద్వారా, కొత్త పద్ధతుల ద్వారా దీన్ని అంతా చేసి ప్రతి సెంటులో కొంచెం ఒక ఇంచు కూడా పక్కకు పోకుండా ఈరోజు సర్వే చేసి అవన్నీ భూ వివాదాలు పరిష్కరించడానికి ఈ 6,000 గ్రామాలను చూస్తేనే అర్థమవుతుంది. ఈ తర్వాత దీంట్లో మీకు ఒకటి ఉదాహరణ చెప్పాలా, ఒక 2,000 ఎకరాలకు సంబంధించి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల, గారపాడు, యామర్రు ఇట్లాంటి గ్రామాల్లో రైతులు కలిగిన ప్రయోజనాలు ఈ భూ సర్వే ద్వారా అనేక భూ వివాదాలు కూడా పరిష్కారమైనాయి. ఈ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంతో రీసర్వే జరిగాయి. దీంట్లో సర్వే పూర్తయిన ఈ కొన్ని గ్రామాల్లో 2,000 గ్రామాల్లో ఎలాంటి ప్రయోజనాలు జరిగినాయో క్లుప్తంగా మనం తెలుసుకోవాల్సిన ఉంది. ఇక్కడ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2,000 గ్రామాల్లో పూర్తిగా 2,000 గ్రామాల తుది RORలు సిద్ధమైనాయి, రికార్డ్ ఆఫ్ రైట్స్. అలాగే 7.8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు జారీ చేశారు. హద్దుల్లో 25 లక్షల సర్వే రాళ్ళు పడతారు, గవర్నమెంటే డబ్బులు పెట్టి ఆ సర్వే రాళ్ళని. అదేవిధంగా 2 లక్షల మ్యూటేషన్లు జరిగాయి. 4.3 లక్షల సర్వే సబ్ డివిజన్లు చేయడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. 1,00,000 మందికి పైగా రైతుల పేర్లు తొలిసార్లు రికార్డుల్లోకి ఎక్కాయి. 2,000 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. 4 లక్షల పైగా సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయి. ఇలా అనేకం, అంటే ఇవి రీసర్వే అనేది ప్రధానమైన భూమిక పోషిస్తుంది. రీసర్వేలోనే అనేక సమస్యలు, దాదాపు
70-80% భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. మిగిలిన 30%, 20% ఉంటే అవి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆ వివాదాలు పరిష్కరించాలని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక ఆందోళనలు కూడా చేశారు తెలుగుదేశము, వాళ్ళకు అనుబంధ సంఘాలు, న్యాయవాదులు వీళ్ళంతా చేసి ఆ రోజు కోర్టుల్లో కూడా వేశారు. ఆ రోజు ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే, నేనే ప్రతినిధి బృందాన్ని, ఏది ఈ రాష్ట్రంలోని న్యాయవాదుల ప్రతినిధి బృందాన్ని రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం, అదేవిధంగా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ రోజు స్పష్టంగా చెప్పిన ఇదేంటంటే, మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ చట్టంలో, ఇది ప్రజలకు ఎక్కడైనా మేలు జరగదని అనుకుంటే మీరు అలాంటి అభ్యంతరాలు, ఈ చట్టంలో ఏవైనా సెక్షన్లు మీకు ఇబ్బంది కలుగుతున్నాయంటే వాటిని అభ్యంతరాలు ఇవ్వండి, ఆ అభ్యంతరాలను పరిశీలిస్తాం, అవసరమైతే అమెండ్మెంట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ మనకు తెలుసు, ఏది విప్లవాత్మక సంస్కరణలు తెచ్చినా కానీ ఈ దేశంలో ఆ సందర్భంగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యే మాట వాస్తవం. ఏదో చిన్న లోపాలు ఉండొచ్చు. అందుకే భారత రాజ్యాంగానికే 106 సార్లు ఇప్పటికే అమెండ్మెంట్స్ జరిగాయి. అలాంటిది ఈ చట్టాన్ని కూడా సవరణలు చేయడానికి మేము వెనక్కిపోం. అలాంటి అభ్యంతరాలు మేము స్వీకరిస్తాము. తర్వాత సమగ్ర భూ సర్వే అయిన తర్వాతనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అమలు అవుతుందని స్పష్టంగా చెప్పడం. అదేవిధంగా ఇంకోటి విచిత్రమైన ఇంకో విషయం చెప్పాలా, ఇప్పటి వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు సంబంధించి రూల్స్ ఫ్రేమ్ కాలే. అవును, ఆ రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాతనే ఈ చట్టం అమలులోకి వస్తుంది. కాబట్టి ఈ రూల్స్ కూడా ఫ్రేమ్ కాలేదు. అదేవిధంగా హైకోర్టుకు కూడా అడ్వకేట్ జనరల్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, ఈ యాక్టుని ఇప్పుడిప్పుడే మేము ఇంప్లిమెంట్ చేయకపోవడం లేదు, మాకు సమగ్ర భూ సర్వే ఇవన్నీ కంప్లీట్ కావాలా, ఈ ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల సందర్భంలో మేము ఖచ్చితంగా కోర్టు దృష్టికి కూడా మేము తీసుకొని వస్తాము, చెప్తాము అని ఇంత స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ, ఇంత స్పష్టంగా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈరోజు పనిగట్టుకొని ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన దుమ్ము జల్లుతాండేది చాలా బాధాకరమైన విషయం. దీంట్లో ఏంటంటే వీళ్ళకున్న దీంతో అంటే వీళ్ళు కుట్రలు, కుతంత్రాలు వీటిల్లో ఆరితేరిన వాళ్ళు. కాబట్టి ఒకటి చెప్పాలా, ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గుజరాత్ తర్వాత రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలందరికీ ఫోన్లు చేస్తున్నారు, ఈ చట్టం మీ భూములు లాగేస్తారు, ఈ భూ కబ్జాదారులకు అనుకూలించే చట్టం అని. ఇది నిజంగా కూడా ఈ చట్టం చాలా మంచిది, ఇది భూ కబ్జాదారులకు వ్యతిరేకం. ఈ చట్టం యొక్క లక్ష్యమే భూ వివాదాలకు చెక్కు పెట్టాలనేది, ఇది భూ యజమానుల ఆస్తులకు రక్షణ కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. వీళ్ళు అందవేసిన చెయ్యి కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సరైన పద్ధతుల్లో ఎదుర్కోలేక ఇలాంటి విషపూరితమైన ప్రచారాలు, విషపూరితమైన కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చెల్లవు. జగన్మోహన్ రెడ్డి గారు నిటారుగా ఉన్నారు, ఆయన గురించి ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎంత విష ప్రచారాలు చేసినా ప్రజలు పట్టించుకోరనేది నా ప్రగాఢ విశ్వాసం. రైట్, చాలా చక్కగా వివరించారు మనోహర్ రెడ్డి గారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.